హలో నమస్తే. మమతా బెనర్జీ ఒక షేకింగ్ ఆరోపణ చేసింది. అదేంటంటే అజిత్ పవార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అజిత్ పవార్ గారికి కండోలెన్సెస్, సానుభూతి తెలుపుతున్న నా ఛానల్ నుంచి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పార్టీ మెంబర్స్కి, అందరికీ, ఆయన అభిమానులకి. ఓకే, సాడ్ ఇన్సిడెంట్ టు హెయిర్ దిస్. ఇది మార్నింగ్ నుంచి మీరు వినుంటారు, పెద్దగా దీని మించి నేను మాట్లాడేదేం లేదు. ఓకే, చాలా ఛానల్స్ మీరు చూసుంటారు. నేను మమతా బెనర్జీ గారు చేసిన స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నా. మమతా బెనర్జీ గారు ఏమన్నారంటే, ఇది సుప్రీంకోర్టు మోనిటర్డ్ ప్రోబ్ చేయండి అన్నారు. సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయండి అన్నారు. ఎందుకు అన్నారు అని అంటే అర్థం ఏంటి? సుప్రీంకోర్టుతో మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే ఆమె అర్థం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఇన్వెస్టిగేషన్స్ అమ్ముడిపోయానే కదా ఆమె అర్థం, అంతే కదా. షీ డజంట్ ట్రస్ట్ ఆన్ ది ప్రజెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అనే కదా అర్థం, మమతా బెనర్జీ యొక్క అర్థం. సో ప్రజెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అంటే సిబిఐ, ఇంకంతే కదా, సిఐడి, సిబిఐ, ఇవన్నీ కూడా నమ్మకం లేదు. సో మీరు సుప్రీంకోర్టు నుంచి చేయండి అని ఒక డిమాండ్ చేసింది. అసలు ఎందుకు అందన్నమాట, ఆమె దగ్గర ఆధారాలు ఏంటి? అది ప్లేన్ క్రాష్ లాగా కనిపిస్తుంటే ఈమె ఎందుకు ఆ మాట అంది అని అంటే ఆమె చెప్పింది ఎందుకు అందో. కొంతకాలం క్రితం అంటే ఫ్యూ డేస్ ఏగో ఆమె చెప్పింది. ఫ్యూ డేస్ ఏగో ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను. ఆ సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే అజిత్ పవారు ఎన్డీఏని వదిలేసి నేను ఇండియా బ్లాక్లోకి వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆమె ఎవరో చేసింది చదివిందట. అది కూడా ఎవరు? అజిత్ పవార్ చెప్పలేదు, అజిత్ పవార్ పార్టీ కూడా చెప్పలేదు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలేదు, ఆయన అనుచరులు చెప్పలేదు. ఎక్కడో సోషల్ మీడియాలో చదివిందంటే ఎన్డీఏ వదిలేసి ఇండియా బ్లాక్కి వెళ్ళబోతున్నాడు అజిత్ పవార్ అని చెప్పేసి అని చెప్పారట ఎవరో. అందుకని ఆమె ఇన్వెస్టిగేషన్ చేయండి ఎందుకు వచ్చిన డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. అది జరిగింది. ఓకే, ఆమె సీరియస్ క్వశ్చన్స్ అయితే రైజ్ చేసింది. ఇప్పుడు బేసికల్గా నేను ఇది చెప్పే ప్రతి వీడియోలు చెప్తూ ఉంటాను. ఏంటంటే బీజేపీ పార్టీ వాళ్ళతో ఎవరైతే ఎలియన్స్లోకి వెళ్తారో వాళ్ళని మింగేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం ఈ అజిత్ పవారు, షిండే వాళ్ళిద్దరు రెడీ ఉన్నారు మింగేయడానికి. ఇతనికి అర్థమయ్యి వాళ్ళ శరద్ పవారు వాళ్ళిద్దరు కలిసి లోకల్ బాడీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేశారు వీళ్ళు. ఓకే, అయితే అది ఇండియా బ్లాక్లో కూడా జరిగింది. వాళ్ళు అనుకున్నారు ఏమని, ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీలకి మనం కలిసి పోటీ చేద్దాము, ఇదంతా లోకల్ బాడీ ఎన్నికల్లో మరి వీళ్ళందరికీ అవకాశం రావాలి కదా. చాలామంది అంటుంటారు కదా, ఏమండి మీరు అందరూ పొత్తుల్లోకి వెళ్తే మాకు అవకాశాలు కోల్పోతున్నాయి అంటారు కదా, ఎలయన్స్లోకి వెళ్తే అవకాశాలు కోల్పోతారు, కొన్ని సీట్లు షేర్ చేయాల్సి వచ్చింది. సో అందుకని లోకల్ వాళ్ళ యొక్క క్యాడర్ని సాటిస్ఫై చేయడానికి వీళ్ళందరూ విడివిడిగా పోటీ చేశారు. ఓకే, శరద్ పవారు ప్లస్ ఇతను కలిసి, శరద్ పవారు, అజిత్ పవార్ కలిసి పోటీ చేశారు బీజేపీకి వ్యతిరేకంగా. ఇండియా బ్లాక్లో వాళ్ళు కూడా విడిగా, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది, వాళ్ళందరూ సపరేట్గా పోటీ చేశారు, ఎన్సీపీ వాళ్ళందరూ కూడా. ఓకే, సో అది ఇండియా బ్లాక్లో జరిగింది, ఇండియా బ్లాక్లోనూ జరిగింది, విడివిడిగా పోటీ చేయడం. ఏదైనా సరే ఆ స్పెక్యులేషన్స్ని బట్టి ఏమంది అతను ఇండియా బ్లాక్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. అందుకని ఎందుకైనా మంచిది మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఒక పొలిటికల్ ఇది వేసింది. ఓకే, ఆమె సో అది ఓన్లీ డిమాండ్ చేసింది. కన్ఫర్మ్ న్యూస్ ఏం కాదు, అదే చెప్తుంది. ఆమె మీ మర్డర్ జరిగిందని ఏం చెప్పట్లేదు, కన్ఫర్మ్డ్ కాదు, నేను ఎక్కడో చూసాను వెళ్దామని ట్రై చేస్తున్నాడు. ఆ టైంలో ఇది జరిగింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయండి, కానీ ఆమె ఆరోపణలు చేయాలి ఇది మర్డర్ చేశారని. ఓకే, సో బట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? గవర్నమెంట్ ఇది క్లియర్గా ప్లేన్ క్రాష్ అయింది, యాక్సిడెంట్, ఇది యాక్సిడెంటల్గా చనిపోయాడు అతనని గవర్నమెంట్ చెప్తుంది. ఇదే రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ కూడా అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ప్లస్ గవర్నమెంట్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా అఫీషియల్గా చెప్పింది ఇది ప్లేన్ క్రాష్ జరిగింది, ల్యాండింగ్ ట్రై చేశారట. ఫస్ట్ ఒక ల్యాండింగ్ ట్రై చేశారట, విజిబిలిటీ సరిగ్గా లేదని సెకండ్ ల్యాండింగ్ ట్రై చేశారట. అంటే ఫస్ట్ కనబడతలేదు అన్నాడట, తర్వాత మళ్ళీ కనబడుతుందని చెప్పి ల్యాండింగ్ ట్రై చేశాడు. సో అక్కడ క్రాష్ అయింది అనేది గవర్నమెంట్ చెప్తున్నటువంటి న్యూస్ అది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ చెప్పే దగ్గర కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే వాళ్ళు బేస్డ్ ఆన్
ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అని అన్నారు. బేస్డ్ ఆన్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ మాకు తెలిసింది ఇది అన్నారు. అంటే ఆ తర్వాత డీపర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఏదైనా జరగవచ్చు. ఏదైనా సరే శరద్ పవార్ లాంటి ఒక పెద్ద నాయకుడు చనిపోయినప్పుడు ఇట్ ఈజ్ ఆల్వేస్ టు గో ఇంటూ డీపర్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఏ యాంగిల్ ఎక్కడ ఉంటాయో మనకు తెలీదు. మర్డర్స్ అనేవి చాలా ప్లాన్డ్గా చేస్తారు. ఒకవేళ జరిగితే చాలా ప్లాన్డ్గా చేస్తారు. సో ఆషామాషిగా చేయరు. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గో ఇన్ డీపర్ ఇన్వెస్టిగేషన్ వెన్ ఎ బిగ్ షాట్స్ లైక్ అజిత్ పవార్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండ్ ఎవరెవరో గతంలో చాలామంది చనిపోయారు. పైలట్ కుటుంబానికి సంబంధించిన ఒక అతను చనిపోయాడు. సో ఇట్లా ప్లేన్ క్రాష్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట. సో బిగ్ షాట్స్, ఆ బిగ్ షాట్స్ చనిపోయినప్పుడు థరో ఇన్వెస్టిగేషన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఓకే, సోషల్ మీడియా నేరేటివ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక్కోసారి మనం సోషల్ మీడియా నేరేటివ్స్ని తక్కువ అంచనా వేస్తాం, కానీ ఒక్కోసారి అవి కరెక్ట్ అవుతాయి. ఓకే, వాళ్ళు ఏదో ఊరికి స్పెక్యులేషన్ చేద్దామని రూమర్స్ క్రియేట్ చేస్తారు సోషల్ మీడియా వాళ్ళు. ఒకసారి ఆ రూమరే కరెక్ట్ అవుతుంది. సో ఈ సోషల్ మీడియా వాళ్ళు రూమర్ కదా అని మనం తక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే చాలా బ్రెయిన్ షార్ప్గా ఉన్న వాళ్ళందరూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెడతా ఉంటారు. ఓకే, సో అలాంటి నేరేటివ్ నుంచి వచ్చిందే ఇప్పుడు మమతా బెనర్జీ చేసినటువంటి ఒక ఆరోపణ అంటే ఆమె ఆరోపణ చేయలేమ్మా, మర్డర్ అని చెప్పలేదు, చంపారని చెప్పలేదు, ఇన్వెస్టిగేషన్ చేయండి ఎందుకైనా మంచిది అంది. ఓకే, సో అది ఒకటి చెప్పిందా. దీన్ని బట్టి వెరీ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజెంట్ ఏజెన్సీస్ ద్వారా మాత్రం వద్దు, వాళ్ళు నమ్మటానికి లేదు, వాళ్ళని నమ్మనని చెప్పి ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా చెప్పినట్లు లెక్క. సుప్రీంకోర్టు మానిటరింగ్ ఏజెన్సీతో చేయండి, వాళ్ళ మీద నాకు నమ్మకం లేదని చెప్పినట్లు లెక్క. పొలిటికల్ టెన్షన్స్, ఇండియన్ పాలిటిక్స్లో ఇవన్నీ కూడా కాన్స్పిరసీ థియరీస్కి దారితీస్తాయి. ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా ఎవరు చనిపోయినా సరే కొద్దిగా పెద్దవాళ్ళు చనిపోతే అసలు టక్కన వచ్చి అనుమానం ఎవరైనా చంపేశారని, ఇది ఇండియన్ యొక్క మైండ్ సెట్. ఇది కాన్స్పిరసీ థియరీని వెంటనే పెట్టేస్తారు. ఏం జరిగిందో చూడమని అది జనరల్గా జరిగేటువంటి నోషన్. అది వీళ్ళేమో పూర్ విజిబిలిటీ అంటున్నారు. పూర్ విజిబిలిటీ అంటే అదే నాకు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే వీళ్ళు ఒక పూర్ విజిబిలిటీ అని అంటున్నారు. పూర్ విజిబిలిటీ అయితే మళ్ళీ ఎందుకు ల్యాండ్ చేశారు అనేది ఒకటి. జనరల్గా వాళ్ళు ఒకసారి ట్రై చేసినప్పుడు అక్కడ ఏదో డౌట్ ఉంటే వాళ్ళు డైవర్షన్ తీసుకుంటారు, కానీ అక్కడే ల్యాండ్ చేయరు. మళ్ళీ అక్కడే సెకండ్ టైం ఎందుకు ల్యాండ్ చేసాడు అనేది ఒక అనుమానాస్పదంగా ఉందన్నమాట కొంతమందికి. డీటెయిల్డ్ టెక్నికల్ రీజన్స్ అయితే ఈయన రామ్మోహన్ నాయుడు గారు చెప్పలేదు, ఊరికి విజిబిలిటీ అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్పాడు అనమాట. పోనీ ఇన్ని రోజుల్లో మేము చెప్తామని టైం లైన్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ క్లియర్ అకౌంటబిలిటీ లేకుండా జస్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఎంత ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా జరిగి ఎన్ని సంవత్సరాల తర్వాత అది రిపోర్ట్ బయట పెడతారో మనకు తెలియదు. ఓకే, వాళ్ళకున్న బారామతి ఎయిర్ ఫీల్డ్ దగ్గర ఉన్నటువంటి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ బట్టి మేము చెబుతున్నాము, వాళ్ళు ల్యాండింగ్ ట్రై చేశారు, వాళ్ళు తర్వాత మార్చుకొని మళ్ళీ ఆగి మళ్ళీ సెకండ్ టైం ట్రై చేశారని ఒక లిమిటెడ్ ఎయిర్ ఫీల్డ్లో ఉన్నటువంటి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పారు వాళ్ళు కూడా. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ కూడా టక్కన ఎక్స్పర్ట్ టక్కన వచ్చేయాలి. సరే, ఇంకా అది చూద్దాం గవర్నమెంట్ ఏం చేస్తుందో. ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్స్ అనేవి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్స్ అనేవి అంత క్లారిటీగా లేదని ఒకటైతే అర్థమవుతుంది. అనుకుంటున్నారు బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది అంటున్నారు. వాళ్ళు ఫోన్ చేస్తే కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా పబ్లిక్కి రిలీజ్ చేయాలి ఈ పాటికి, ఎందుకంటే అనుమానం ఉంది కాబట్టి. వాళ్ళు చేయలేదు అది. సరే, ఎనివే మనం కండోలెన్సెస్ చెప్దాం. ఈయన ఏమంటారు, అజిత్ పవార్ గారికి, ఆయన యొక్క కుటుంబానికి ప్లస్ ఆయన పార్టీ వర్కర్స్ అభిమానులకి కండోలెన్సెస్ చెప్తూ, మరి మమతా బెనర్జీ గారు రైజ్ చేసినటువంటి అంటే మమతా బెనర్జీ సోషల్ మీడియాలో రైజ్ చేసినటువంటి దాన్ని బట్టి మమతా బెనర్జీ చెప్తే మమతా బెనర్జీ దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆల్వేస్ గుడ్. థ్యాంక్ యూ, నమస్కారం.